అందరికీ నమస్కారం. దాదాపు 6 ఏళ్ల తర్వాత రైల్వేలో ఉద్యోగాల భర్తీ కోసం బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అప్లై చేయాల్సినటువంటి రైల్వే జాబ్స్ ఇవి. చాలా ఏళ్ల తర్వాత ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్‌గా రిలీజ్ అయింది. 10థ్ క్లాస్ విద్యార్హతతో రైల్వేలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ఈసారి గనక మీరు ఈ నోటిఫికేషన్‌ని మిస్ అయినట్టయితే మరికొన్నేళ్ల వరకు కూడా ఈ నోటిఫికేషన్ కోసం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. రైల్వే జాబ్స్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నట్టయితే, రైల్వే జాబ్‌ని సాధించడం మీ లక్ష్యం అయితే, రైల్వే జాబ్ మీ డ్రీమ్ అయితే తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. అదే విధంగా మీరు ఏ జిల్లాకి చెందినటువంటి అభ్యర్థి అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చూద్దాం ఏ జిల్లా నుంచి ఎంతమంది అభ్యర్థులు రైల్వే జాబ్స్ కోసం పోటీ పడుతున్నారనేది. ఈ నోటిఫికేషన్స్‌లో మనకి మొత్తం 2 రకాల ఉద్యోగాలైతే ఉన్నాయి. మీరు ఏ ఉద్యోగాన్ని సాధించినా సరే 30,000 రూపాయలు పైగా జీతంతో కెరియర్‌నైతే స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎలివెన్స్‌లో అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా చాలా బావుంటాయి. చాలా ఏళ్ల తర్వాత నోటిఫికేషన్స్ విడుదలవుతుండటంతో అభ్యర్థులకి సంబంధించిన ఏజ్ లిమిట్‌ని కూడా పెంచడం అయితే జరిగింది. ఇది కూడా ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ నోటిఫికేషన్స్‌లో మేల్ క్యాండిడేట్స్‌కి, ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఇద్దరికీ కూడా సెపరేట్‌గా వేకెన్సీస్‌ని అయితే ఇవ్వటం అనేది జరిగింది. ప్రతి ఒక్క క్యాస్ట్‌కి కూడా వందల సంఖ్యలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేవలం 10థ్ క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులకి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎలాంటి అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఏమీ మీకు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. కేవలం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్‌కి సంబంధించిన సర్టిఫికేట్స్, అదే విధంగా నోటిఫికేషన్‌లో మెన్షన్ చేసినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకుంటే హ్యాపీగా ఆన్‌లైన్‌లోనే మీరు అప్లై చేసుకోవచ్చు. మీ సొంత ఊరిలో లేదా మీ ఊరికి దగ్గరలోనే మీరు ఎగ్జామినేషన్స్‌కి అటెండ్ అయ్యి ఒక రైల్వే జాబ్‌ని సాధించే మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఈ ఉద్యోగాలకి కేవలం ఒకే ఒక్క సీబీటీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. రెండేసి సీబీటీ ఎగ్జామినేషన్స్ అయితే ఉండవు. కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. మంచి ఎఫర్ట్స్ పెట్టి ప్రిపేర్ అయినట్టయితేనే ఈ ఉద్యోగాల్ని మీరు సాధించే అవకాశం అయితే ఉంటుంది. రైల్వే జాబ్స్ కోసం చూస్తున్నటువంటి అభ్యర్థులు, 10థ్ క్లాస్ విద్యార్హతతో ఏదో ఒక ఉద్యోగం కోసం చూస్తున్నటువంటి అభ్యర్థులు తప్పకుండా అప్లై చేయాల్సినటువంటి జాబ్స్ ఇవి. ప్రతి ఒక్కరికి కూడా చేరేలాగా వీడియోని అయితే షేర్ చేయండి. అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ అవ్వాలి. ఈ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి మనం మన యొక్క జాబ్ బడి అప్లికేషన్‌లో ఆర్ఎస్ అగర్వాల్ బిట్ టు బిట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కోర్స్‌ని అయితే మనం లాంచ్ చేయడం జరిగింది. కేవలం ₹149 ప్రైస్‌కే ఈ కోర్స్ అయితే మీకు అవైలబుల్‌గా ఉంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌కి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ అనేది ఒక స్టాండర్డ్ బుక్. లేటెస్ట్ బుక్ ప్రైసే మీకు ₹600 పైగా మార్కెట్‌లో ఉంటుంది. ఆ లేటెస్ట్ బుక్‌లో చాప్టర్ వైస్‌గా ప్రతి ఒక్క క్వెషన్‌ని కూడా బిట్ బై బిట్ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 లాంగ్వేజెస్‌లో కూడా మీకు క్వెషన్స్ అయితే డిస్‌ప్లే అవుతాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌కి సంబంధించి, అర్థమెటిక్‌కి సంబంధించి ఒక బెస్ట్ కోర్స్ అని చెప్పొచ్చు. ఈ జాబ్స్ కనే కాదు, రాబోయే రైల్వే జాబ్స్‌కి, ఎస్ఎస్‌సి జాబ్స్‌కి అన్ని రకాల జాబ్స్‌కి కూడా ఈ కోర్స్ అయితే మీకు హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడాలి, అందరూ కొనుక్కోవాలి అనేటువంటి ఉద్దేశంతో ₹149 ప్రైస్‌కి మీకు అవైలబుల్‌గా ఉంచడం అనేది జరిగింది. ఇంకా ఎవరైనా పర్చేస్ చేసుకున్నట్టయితే పర్చేస్ చేసుకోండి. 2 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్ ఫెసిలిటీ ఉంది. రైల్వే జాబ్స్ కోసం మీకు నోటిఫికేషన్స్ వరుసగా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి 100% ఈ కోర్స్ అయితే హెల్ప్ అవుతుంది. డెఫినెట్‌గా 2 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంది కాబట్టి పర్చేస్ చేసి పెట్టుకోండి. ఇక ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్స్‌కి సంబంధించిన డీటెయిల్స్‌ని వన్ బై వన్ మనం చూద్దాం. రైల్వేలో ఎంతో కీలకమైన భద్రతని పర్యవేక్షించేటువంటి ఆర్‌పీఎఫ్ విభాగంలో కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టుల భర్తీ కోసం మనకి నోటిఫికేషన్స్‌ని రిలీజ్ చేశారు. పోస్టుల వారీగా వేకెన్సీ డీటెయిల్స్ చూద్దాం. ముందుగా కానిస్టేబుల్ వేకెన్సీస్ విషయానికి వచ్చినట్టయితే మేల్ క్యాండిడేట్స్‌కి 3,577 పోస్టులు ఉన్నాయి. క్యాస్ట్ వైస్‌గా చూసినట్టయితే అన్‌రిజర్వ్డ్ కేటగిరీకి 1,450 పోస్టులు అయితే కేటాయించారు. అదేవిధంగా ఎస్సీకి 536, ఎస్టీకి 268, ఓబీసీకి 966, ఈడబ్ల్యూఎస్‌కి 357 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఇక ఫిమేల్ కానిస్టేబుల్ పోస్టుల విషయానికి వచ్చినట్టయితే మొత్తం 631 పోస్టులు అయితే ఫిమేల్ క్యాండిడేట్స్ కోసం కేటాయించారు. అన్‌రిజర్వ్డ్ కేటగిరీకి 256, ఎస్సీకి 95, ఎస్టీకి 47, ఓబీసీకి 170, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 63 పోస్టులు అయితే ఉండటం అనేది జరిగింది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కోసం కూడా 10% వేకెన్సీస్ కిందలో రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ఇక చూసినట్టయితే ఎస్ఐ పోస్టులకు సంబంధించిన వేకెన్సీస్ చూసినట్టయితే అన్‌రిజర్వ్డ్ కేటగిరీకి 157 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి 57, ఎస్టీకి 28, ఓబీసీకి 104, ఈడబ్ల్యూఎస్‌కి 38, మొత్తం 384 ఎస్ఐ పోస్టులు అయితే మేల్ క్యాండిడేట్స్ కోసం ఉన్నాయి. అదేవిధంగా ఫిమేల్ క్యాండిడేట్స్ కోసం 68 పోస్టులు అయితే కేటాయించారు. అన్‌రిజర్వ్డ్ కేటగిరీకి 28, ఎస్సీకి 10, ఎస్టీకి 5, ఓబీసీకి 18, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 7 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. అదేవిధంగా 45 పోస్టుల్ని ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కోసం రిజర్వ్ చేయడం అయితే జరిగింది. సో ఇవి వేకెన్సీస్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్. కానిస్టేబుల్ పోస్టులకి, ఎస్ఐ పోస్టులకి 2 పోస్టులకి కూడా సెపరేట్ గా మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే ఆర్‌పీఎఫ్ నార్మ్స్ ప్రకారం 18
నుంచి 25 సంవత్సరాలు అనేది యాక్చువల్‌గా అయితే ఏజ్ లిమిట్. అయితే నోటిఫికేషన్స్ ఆలస్యంగా విడుదల కావడం వల్ల ఏజ్ లిమిట్‌ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. కానిస్టేబుల్ పోస్టులకి 18 నుంచి 28 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అయితే ఇవ్వటం అనేది జరిగింది. 1/7/2024 నాటికి మినిమం 18 సంవత్సరాల వయసు అనేది ఉండాలి. మాక్సిమం 28 సంవత్సరాల వయసుని మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాల వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకి 3 సంవత్సరాల వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఈ వేకెన్సీస్‌కి అప్లై చేసుకోవడానికి అవ్వదు. ఇక ఎస్ఐ పోస్టులకి సంబంధించిన ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 1/7/2024 నాటికి మినిమం 20 సంవత్సరాల వయసు ఉండాలి. మాక్సిమం 28 సంవత్సరాల వయసుని మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి 5 ఏళ్ల వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకి 3 ఏళ్ల వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే కానిస్టేబుల్ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎస్ఐ పోస్టులకి ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎలాంటి మినిమం పర్సెంటేజ్ రిక్వైర్మెంట్ అయితే ఏమీ లేదు. 10th పాస్ అయిన సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌కి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే ఆర్‌పీఎఫ్ ఎస్ఐ పోస్టులకి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. పే లెవెల్ చూసినట్టయితే బేసిక్ పే 21,700 అనేది కానిస్టేబుల్ పోస్టులకు ఉంది. అదేవిధంగా ఎస్ఐ పోస్టులకి 35,400 రూపాయలు అనేది బేసిక్ పేగా ఉంది. మెడికల్ స్టాండర్డ్స్ విషయానికి వచ్చినట్టయితే కానిస్టేబుల్ పోస్టులకి B1 మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఉండాలి. అదేవిధంగా ఎస్ఐ పోస్టులకి కూడా B1 మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఇవ్వటం అనేది జరిగింది. కంప్లీట్ గా ఈ మెడికల్ స్టాండర్డ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ని మీకు నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆ మెడికల్ స్టాండర్డ్స్ మీకు ఉంటేనే మీరు ఈ ఉద్యోగాలకు అయితే అప్లికేషన్ అనేది పెట్టుకోండి. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే 2 పోస్టులకి కూడా ఒకే విధమైనటువంటి అప్లికేషన్ ఫీజుని అయితే ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్, అదేవిధంగా ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళు 250 రూపాయల ఫీజుని అయితే పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ విధానంలో. సిబిటి ఎగ్జామినేషన్ కి అటెండ్ అయిన తర్వాత ఆ 250 రూపాయల అమౌంట్ ని కూడా మీకు తిరిగి రిఫండ్ చేస్తారు. మీ అకౌంట్ కి తిరిగి మళ్ళీ పంపించడం అనేది జరుగుతుంది అని చెప్పి నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. మిగిలినటువంటి అభ్యర్థులందరూ కూడా 500 రూపాయల ఫీజుని ఆన్లైన్ విధానంలో పే చేయాల్సి ఉంటుంది. ఈ 500 రూపాయల ఫీజులో 400 రూపాయల అమౌంట్ ని మీరు సిబిటి ఎగ్జామినేషన్ కి అటెండ్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ కి రిఫండ్ చేస్తాము అని చెప్పి నోటిఫికేషన్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే 2 పోస్టులకి కూడా ఒకే విధమైనటువంటి రిక్రూట్మెంట్ ప్రక్రియ ఉంటుంది. మొదట సిబిటి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తారు. ఫిజికల్ టెస్ట్లు అయితే ఉంటాయి. ఈ సిబిటి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే మొత్తం 90 నిమిషాల సమయం అనేది ఉంటుంది. మొత్తం 120 ప్రశ్నలు అయితే ఎగ్జామినేషన్ లో వస్తాయి. ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్ కి కూడా 1 మార్కు, ఒక్కొక్క రాంగ్ ఆన్సర్ కి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. తెలుగు లాంగ్వేజ్ లో కూడా మీకు ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. డిఫాల్ట్ గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ లో కూడా మీరు క్వశ్చన్స్ ని చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ స్టాండర్డ్స్ చూసినట్టయితే ఎవరైతే కానిస్టేబుల్ పోస్టులకి అప్లై చేస్తున్నారో వాళ్ళకి 10th క్లాస్ లెవెల్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఆర్‌పీఎఫ్ ఎస్ఐ పోస్టులకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్ స్టాండర్డ్స్ లో ఎగ్జామినేషన్ ని కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే అర్థమెటిక్ నుంచి 35 మార్కులకి ప్రశ్నలు అయితే వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 మార్కులకి ప్రశ్నలు అయితే వస్తాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 50 మార్కులకి ప్రశ్నలు అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఈ సిబిటి ఎగ్జామినేషన్స్ ని క్లియర్ చేస్తారో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తారు. ముందుగా కానిస్టేబుల్ పోస్టులకి ఫిజికల్ టెస్ట్లు ఏ రకంగా ఉంటాయనేది ఒకసారి చూసినట్టయితే కానిస్టేబుల్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థులకి 16 మీటర్ల రన్నింగ్ అనేది ఉంటుంది. 5 నిమిషాల 45 సెకండ్ల పాటు సమయం అనేది ఇస్తారు. లాంగ్ జంప్ 14 ఫీట్ ఉంటుంది. హై జంప్ 4 ఫీట్ ఉంటుంది. ఇక ఫిమేల్ క్యాండిడేట్స్ విషయానికి వచ్చినట్టయితే 800 మీటర్స్ రన్నింగ్ అనేది ఉంటుంది. 3 నిమిషాల 40 సెకండ్ల సమయం అయితే ఇస్తారు. 9 ఫీట్ లాంగ్ జంప్ ఉంటుంది. 3 ఫీట్ హై జంప్ ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. అదే విధంగా ఈ కానిస్టేబుల్ పోస్టులకి అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులకి కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఉండాలి. అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీకి చెందినటువంటి మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హైట్ మినిమం 165 సెంటీమీటర్స్ ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ కి అయితే హైట్ మినిమం 157 సెంటీమీటర్స్ ఉండాలి. అదేవిధంగా మేల్ క్యాండిడేట్స్ కి చెస్ట్ వితౌట్ ఎక్స్పాన్షన్ 80 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాన్షన్ లో మినిమం 85 సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారిలో
మేల్ క్యాండిడేట్స్ కి హైట్ మినిమం 160 సెంటీమీటర్స్ ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే మినిమం 152 సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా చెస్ట్ మేల్ క్యాండిడేట్స్ కి వితౌట్ ఎక్స్పాన్షన్ 76.2 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాన్షన్ లో మినిమం 81.2 సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఆర్పిఎఫ్ ఎస్ఐ పోస్టులకి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ ఏ రకంగా ఉంటుంది అనేది ఒకటి చూసినట్టయితే ఎస్ఐ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అభ్యర్థులు వారికి 1600 మీటర్స్ రన్నింగ్ అనేది ఉంటుంది. 6 నిమిషాల 30 సెకండ్ల పాటు సమయం అయితే ఇస్తారు. ఫిమేల్ క్యాండిడేట్స్ కి 4 మినిట్స్ సమయం అనేది ఇస్తారు. 800 మీటర్ల రన్నింగ్ అయితే ఉంటుంది. అదేవిధంగా మేల్ క్యాండిడేట్స్ కి లాంగ్ జంప్ 12 ఫీట్ ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్ కి లాంగ్ జంప్ 9 ఫీట్ ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ కి హై జంప్ 3 ఫీట్ 9 ఇంచెస్ ఉంటే ఫిమేల్ క్యాండిడేట్స్ కి 3 ఫీట్ లాంగ్ జంప్ అనేది ఉంటుంది. ఇక ఎస్ఐ పోస్టులకి సంబంధించిన ఫిజికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలనేది ఒకసారి చూసినట్టయితే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి హైట్ 165 సెంటీమీటర్స్ ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 157 సెంటీమీటర్స్ ఉండాలి. మేల్ క్యాండిడేట్స్ కి చెస్ట్ వితౌట్ ఎక్స్పాన్షన్ 80 ఉండాలి. ఎక్స్పాన్షన్ లో మినిమం 85 ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారిలో మేల్ క్యాండిడేట్స్ కి హైట్ మినిమం 160 సెంటీమీటర్స్ ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ కి 152 సెంటీమీటర్స్ ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మేల్ క్యాండిడేట్స్ కి చెస్ట్ వితౌట్ ఎక్స్పాన్షన్ 76.2 సెంటీమీటర్స్ ఉండాలి. అదేవిధంగా విత్ ఎక్స్పాన్షన్ లో 81.2 ఉండాలి అని చెప్పి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి సంబంధించిన ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది. సిబిటి ఎగ్జామినేషన్ ని క్లియర్ చేసి ఫిజికల్ టెస్ట్ ని క్లియర్ చేసి ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా ఎవరికైతే ప్రాపర్ గా ఉంటాయో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. మెడికల్ గా ఫిట్ గా ఉన్నటువంటి అభ్యర్థులకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ నోటిఫికేషన్స్ కి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. ఏప్రిల్ 15 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. అభ్యర్థులందరూ కూడా మే 14వ తారీఖు వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మే 14వ తారీఖు. నేను కింద వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ని మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్లై ఆన్లైన్ అనే లింక్ కూడా ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్ గా ఆన్లైన్ లో అప్లై చేసుకునే పేజ్ దగ్గర వెళ్ళిపోతారు. లాస్ట్ డేట్స్ వరకు కూడా మీరు వెయిట్ చేయకండి. ఎందుకంటే మీరు లాస్ట్ లో అప్లై చేసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు చాలా దూరంగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో వెంటనే అప్లై చేసుకోండి. మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నోటిఫికేషన్ ని క్లియర్ గా పాయింట్ టు పాయింట్ చదవండి. మెడికల్ స్టాండర్డ్స్ అన్ని కూడా ప్రాపర్ గా మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే ఈ ఉద్యోగాలకు మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అదేవిధంగా జాబ్ బడి అప్లికేషన్ లింక్ కింద వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇవి రైల్వే ఆర్పిఎఫ్ విభాగంలో రిలీజ్ అయినటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.